హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మనాలిలో డే 1 ట్రిప్ బ్లాగ్ అనమాట. యాక్చువల్గా లెందీగా ఉందని చెప్పి పార్ట్స్ కింద పెడుతున్నాను. సో ఇది ఏంటంటే మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసామన్నమాట. బ్రేక్ఫాస్ట్లో మాకు అటుకులు ఉప్మా, శాండ్విచ్ అండ్ కర్రీ ఇచ్చారనమాట. యాక్చువల్గా మేము ఇడ్లీ దోశ అని చెప్పేసి అన్నాం ప్యాకేజ్ బుక్ చేసుకున్నప్పుడే. వాళ్ళు ఓకే చెప్పారు కానీ మరి వాళ్ళు అనుకుందే పెట్టారనమాట. ఇంకా సో మేము కూడా ఇంకా అడ్జస్ట్ అయిపోయాం. ఇక్కడ ఏంటంటే మీకు అక్కడ చూపిస్తున్నాను కదా, అదేంటంటే వ్యూ అనేది మాకు బాల్కనీ నుంచి అయితే భలే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడేమో మేము ఇంకా బయలుదేరిపోయాము. ఈ పక్కన అన్ని ట్రీస్ ఉన్నాయి కదా, అవన్నీ యాపిల్ ట్రీస్ అనమాట అవన్నీ. కానీ మేము వెళ్ళేటప్పటికి యాపిల్స్ అవి ఏం లేవు, ఓన్లీ ట్రీస్ ఉన్న ఆకులు కూడా ఏం లేవు అనమాట. అంటే వింటర్ సీజన్ కదా, ఇంకా ఆకులు లేవు ఏం లేవు. అంటే ఆ మొత్తం అన్నీ తెంపేశారంట, యాపిల్స్ అన్నీ తీసేశారంట. ఇంకా అక్కడి నుంచి మేమైతే ఫస్ట్ వశిష్ఠ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా ఆ రోజు మాకు లోకల్ సైట్ సీయింగ్ ప్లేసెస్ అనమాట ఆ రోజు ప్యాకేజ్లోని ఇంక్లూడ్ అయింది. కానీ మాకు ఏంటన్నారంటే అటల్ టన్నల్ ఓపెన్ చేసి ఉంది, సో అటల్ టన్నల్కి వెళ్ళండి, మళ్ళీ రేపైతే మూసేస్తారు అన్నారనమాట. సొలాంగ్ వ్యాలీలోని కుల్లు వాళ్ళకి మనాలి వాళ్ళకి గొడవ అయింది. సో అందుకే సొలాంగ్ వ్యాలీలో యాక్టివిటీస్ ఆపేశారు అన్నారు. కానీ మేము అక్కడికి వెళ్ళేటప్పటికి యాక్టివిటీస్ అనేవి మామూలుగానే అవుతున్నాయి అనమాట. మరి మాకు ఎందుకు అలా చెప్పారో మరి మాకేం తెలీదు. కానీ మళ్ళీ నిజంగా వాళ్ళు చెప్పినట్టే క్లోజ్ చేసేస్తే ప్రాబ్లం కదా అని చెప్పేసి మేమైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా సో ఫస్ట్ రోజు అయితే మేము అటల్ టనల్కి వెళ్ళాము. సో ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే ఫస్ట్ మేము వశిష్ఠ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మనకి వెళ్తున్న కొద్దీ అలాగ మంచుకొండలు అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట మనకు భలేగా. అండ్ ఇక్కడ మనకి కేఎఫ్సి పిజ్జా హట్ అదేం లేదనుకున్నాను మనాలిలో. తెర చూసేసరికి కేఎఫ్సి పిజ్జా హట్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మనకి ఏదైనా ఫుడ్ ప్రాబ్లం ఉన్నా కేఎఫ్సి పిజ్జా హట్ మనకి మామూలుగానే ఉంటాయి కాబట్టి అన్ని ఫ్రాంచైజ్, సో అక్కడ అడ్జస్ట్ అయితే అవ్వచ్చు. హలో హాయ్ చెప్పండి. పైకి మనం నడిచి వెళ్ళాలి తప్ప మామూలుగా అవ్వదు కదా. ట్రెక్కింగ్ చేసి వెళ్ళొచ్చు మామయ్య, ట్రెక్కింగ్ పాయింట్స్ ఉంటే వెళ్ళొచ్చు, కాకపోతే నడవాలి. ఓయ్ హాయ్ గాడికి వనక్కం ఆల్రెడీ హలో కేదార్నాథ్కి ట్రెక్కింగ్ చేసి అందరికీ నమస్తే చెప్పలేదు మా స్టార్టింగ్లో చెప్తాను. ఏంటి అండ్ ఇక్కడ ఆవిడ ఉంది కదా, వాళ్ళేమో స్పెట్స్, గ్లౌజెస్ అవన్నీ అన్నీ అయితే అమ్ముతున్నారనమాట. అంటే మనకి స్పెట్స్ 100 గ్లౌజ్ అలాగ అమ్ముతున్నారనమాట 100 రూపీస్కి అలాగా. రీజనబుల్ ప్రైస్. అంటే మనకి స్నో దగ్గరికి వెళ్ళేటప్పటికి కళ్ళు లాగుతున్నాయి అనమాట. నేనేమో ఏం అవ్వదులే అనుకున్నాను, తెర చూస్తారు కళ్ళు లాగే అనమాట. కానీ నేను సేఫ్టీగా 2 pairs అయితే నేను ఆల్రెడీ పట్టుకున్నాను అనమాట, నా గాగిల్స్. సో ఇక్కడికైతే ఏం నేను కొనుక్కోలేదన్నమాట గాగుల్స్ అనేవి. ఎవరైనా తెచ్చుకోకపోతే ఇక్కడైతే కొనుక్కోవచ్చు అనమాట. ఎక్కడ పడితే అక్కడ ఉంటే మనకి ఇంకా డ్రెస్ కోట్, స్నో కోట్ ఇచ్చిన దగ్గర కూడా ఉంటాయి అనమాట స్పెట్స్. సో అక్కడైతే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి చూడడానికి వీడియోలో మరి ఎలా కనిపిస్తుందో, అంటే నాకు డల్గా కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ మనకి డైరెక్ట్ చూస్తే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. మనకి చూడడానికి చాలా బాగుంటుంది. వీడియోలో కంటే డైరెక్ట్ చూస్తేనే బాగుంటుంది అనమాట. ఆ సీనరీ అలా పక్కన ఉన్నది అంతా చాలా బాగుందన్నమాట. ఇలా సైన్ మనకి హౌసెస్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ హోమ్ స్టేసే అనమాట. 3 స్టార్ 4 స్టార్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ మేము ఉంటున్న దగ్గర కూడా చాలా మనకి హోటల్స్ అయితే ఉన్నాయన్నమాట. మాది కొంచెం కొండపైన, కానీ అక్కడ కూడా చాలా హోటల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా కొత్త కడుతున్నారు కూడా. నేను ఒకటి చూశాను వెళ్తున్న దారి మధ్యలోనే ఒక పెద్ద బండరే పడి ఉందనమాట. దానికి ఆనుకొని ఒక బిల్డింగ్ కట్టేస్తున్నారు. మరి అది ఎలా కట్టేస్తారో ఏంటో మరి. ఇంకా కొత్తగా కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారనమాట. చాలా బాగుంది అసలు. అంటే మనకి మంచి వ్యూ కనిపించినట్టు కూడా హోటల్స్ అనేవి బాగా కడుతున్నారనమాట. నాకు యాక్చువల్గా చాలా ఇష్టం అనమాట. ఎప్పటి నుంచో హిమాలయాస్ దగ్గరికి వెళ్ళాలి, చూడాలి, మంచుని చూడాలి అని చెప్పేసి చాలా కోరిక. సో ఫైనల్గా తీరిందనమాట. అందుకని హిమాలయాస్ అని అంటున్నాడు. అది చూసిన వెంటనే మనకి వెళ్తున్న కొద్దీ ఇంకా మంచు పర్వతాలు అయితే భలే కనిపిస్తున్నాయి అనమాట. సో అది చూసేసరికి నాకు చాలా బాగా ఇది అనిపించింది. నాకు ఒకసారి కళ్ళలో నుంచి కూడా నీళ్ళు తిరిగాయి అనమాట. అంటే ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి కోరిక అక్కడికి వెళ్ళాలి, చూడాలి అని చెప్పేసి. కానీ చాలా బాగా అనిపించింది నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే. మళ్ళీ వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాను.
వశిష్ఠ టెంపుల్, వైష్ణవ్ టెంపుల్ థర్డ్. రేపు కదా టెంపుల్ లోపలికి వెళ్తాం. ఇప్పుడైతే ప్రజెంట్ మేము వశిష్ఠ టెంపుల్ దగ్గరికి వచ్చాము. చాలా చల్లగా ఉంది. వెనకాల హిమాలయస్ కరెక్ట్ క్యాప్చర్ అవుతుందో లేదో తెలియట్లేదు. నువ్వు అలా మాట్లాడితే వినపడుతుంది. ఇది పెడతాను నేను. ఇక్కడ మమ్మల్ని పార్కింగ్ దగ్గర డ్రాప్ చేసి మమ్మల్ని టెంపుల్కి అయితే వెళ్ళమన్నారనమాట. 2 కిలోమీటర్స్ ఉంటుంది వాక్ అని చెప్పేసి అన్నారు. మేము ఓన్లీ 2 కిలోమీటర్సే కదా అని చూసేసరికి 2 కిలోమీటర్స్ కంటే చాలా ఎక్కువ ఉందన్నమాట. పైగా అప్ ఉందన్నమాట. సో మేమైతే అసలు నడలేకపోయామన్నమాట. పైగా మా మమ్మీకి లెగ్ పెయిన్ కూడా ఉంది. అసలు నడలేకపోయింది. కానీ ఇంకా ఎలాగోకలాగా మేమైతే వెళ్ళిపోయామన్నమాట పైకి. కానీ యాక్చువల్గా వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే లేదు వెహికల్స్ వెళ్ళవని అన్నారు. మేమేమో ప్యాకేజ్ వాళ్ళకి ఫోన్ చేసి అదేంటి మా అన్ని వెహికల్స్ వెళ్తున్నాయి మమ్మల్ని డ్రాప్ చేయలేదు కింద డ్రాప్ చేస్తారు ఏంటంటే అతను కూడా లేదు వెహికల్సే వెళ్ళవు అని అంటే ఎందుకు వెళ్ళవు కావాలని మీకు చూపించాలా అని చెప్పి వీడియో కాల్ చేసి అయితే చూపించానమాట. చూపిస్తే అది మన వెహికల్స్ కాదు అది నార్మల్ లోకల్ వెహికల్స్ అని అయితే అని అన్నారనమాట. తీరా మేమేమో ఇంకెందుకులే వాళ్ళతో డిస్కషన్ అని చెప్పేసి మేమైతే వెళ్ళిపోయామన్నమాట నడుచుకొని. తీరా చూసేసరికి మొత్తం సైడ్ ఉన్నవన్నీ పెయిడ్ పార్కింగ్స్ అనమాట మొత్తం. అంటే వాళ్ళు ఏంటంటే ఫ్రీ పార్కింగ్లోని పెట్టేసుకొని మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు అనమాట నడుచుకొని. పెయిడ్ పార్కింగ్ అయితే మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఖర్చు కదా అందుకని చెప్పేసి మమ్మల్ని ఫ్రీ పార్కింగ్ దగ్గర అయితే దింపేస్తున్నారనమాట. యాక్చువల్లీ మనం ప్యాకేజ్లోనే మొత్తం అన్ని పార్కింగ్స్కి అన్నిటికి మనం పే చేస్తాం. కానీ వాళ్ళు ఏంటంటే అది మిగిల్చుకోవడానికి మనల్ని అయితే ఫ్రీ పార్కింగ్ దగ్గర అయితే వదిలేస్తున్నారనమాట. సో మీరు ఎవరైనా వెళ్తే మాత్రం మమ్మల్ని టెంపుల్ దగ్గర దింపి కావాలంటే కిందకి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అయితే మాత్రం చెప్పండి క్లియర్గా. లేకపోతే అసలు నడ్డానికి అయితే మాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అసలు కింద నుంచి పైన కొండ ఎక్కామన్నమాట మేము. చాలా ఇబ్బంది అయితే అనిపించింది మాకు. ఇంకా మళ్ళీ వాళ్ళతో ఆర్గ్యుమెంట్ ఎందుకు అని చెప్పేసి మేమైతే ఎలాగ సగం దారి వరకు వచ్చాం కదా అని చెప్పేసి మేమైతే ఇంకా నడుస్తాం అనమాట. చెప్పు ఏం చెప్పాలి. హలో ఇప్పుడు వశిష్ఠ టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ రివర్ సౌండ్ వస్తుంది. మరి మీకు వినిపిస్తుందో లేదో తెలియదు కానీ చాలా సౌండ్ వస్తుంది. చలిగా కూడా ఉంది. కానీ మేమైతే మళ్ళీ మోసుకోవడం ఎందుకని చెప్పేసి మేమైతే కార్లో ఉంచేసామన్నమాట. మాకు అంతగా ఎక్కువగా ఏమీ అనిపించలేదు కానీ చాలా చలి ఉంది. బయటకు వచ్చిన తర్వాత కొంచెం చల్ల అనిపిస్తుంది. కార్లోకి వచ్చినప్పుడు మాకేం చల్ల అనిపించట్లేదు. ఇక్కడ నవ్వుతున్నారు. ఈ కీ చైన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అటు నుంచి వచ్చినప్పుడు తీసుకోవాలి. కీ చైన్స్ ఇయర్ రింగ్స్. మమ్మీ నేను గ్లౌస్ తెచ్చుకోవడం మర్చిపోయి ఉన్నాయి. కావాలా గ్లౌజ్? వద్దు. ఇప్పుడు మేము వశిష్ఠ టెంపుల్కి వెళ్తున్నాం. అది 2 కిలోమీటర్స్ అంట నడాలి. మీకు ముందు వ్యూ చూపిస్తాం. ఇక్కడ ఒక ప్లేస్ ఉందన్నమాట మనకి భలేగా మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది. ఇది కూడా ఒక పెయిడ్ పార్కింగ్ అనమాట. సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ సెల్ఫీస్ ఇంకా కొన్ని వీడియో తీసుకొని అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట టెంపుల్కి. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట ఫైనల్గా నడుచుకొని. ఇదే అనమాట టెంపుల్. మనకి కిందన ఉంది మళ్ళీ సైడ్ పైన కూడా ఉందన్నమాట టెంపుల్. సో ఇక్కడ మనకి ఫుట్వేర్ పెట్టుకోవడానికి కూడా ఉందన్నమాట. టెంపుల్ నుంచి వ్యూ చూసారా భలే ఉంది కదా. మనకి ఆ మంచు కొండలన్నీ భలే కనిపిస్తున్నాయి. ఫస్ట్ మేమైతే పక్కనున్న పైన ఉన్న గుడిని అయితే దర్శించుకున్నాం అనమాట. తర్వాత కింద ఉన్న గుడి అయితే దర్శించుకున్నాం. ఫోన్స్ అయితే ఎలా ఉందన్నమాట. ఫోన్స్ ఏమీ రిస్ట్రిక్షన్ ఏం లేదు. కానీ లోపల వీడియో అయితే లోపల ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. కానీ దేవుడి దగ్గర మాత్రం తీయకూడదు. కానీ మనకు అంతలా రిస్ట్రిక్షన్స్ అయితే ఏం పెట్టలేదు అనమాట. మోకాల మీద కూర్చొని ఇంక ఇక్కడ పూజారి ఏంటంటే బొట్టు పెట్టి తీర్థం అయితే ఇస్తున్నారనమాట అందరికీ ఒక్కొక్కరికి. ఇంకా మేము దర్శించుకొని అక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట. చాలా బాగుందన్నమాట టెంపుల్ అయితే.
ఇంకా పక్కనే గుడిలోని హాట్ స్ప్రింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. నేనైతే అక్కడ ఏం వీడియో తీయలేదు. ఇంకా మేము అలా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకైతే మేము స్టార్ట్ అయిపోయాం. సూర్య సెల్ఫీ వీడియో తీసుకొని వెళ్ళిపోతాం. నేను ఎంత పిలుచుకున్నా పాడకట్లా అంటే పిలిచాను. యాక్చువల్గా మేమిద్దరం నేమ్స్తో పిలుచుకోమన్నమాట. ఓ ఏ అని పిలుచుకుంటా అంతేగా నిక్ నేమ్స్తో కూడా అంతగా పిలుచుకోము. అందుకనే తను పలకట్లేదని సూర్య అనుకొని అన్నారనమాట. నేను ఇంక ఇక్కడ మేము షాపింగ్ అయితే ఏం చేయలేదన్నమాట. అలా చూసుకుంటూ వచ్చేసాం. యాక్చువల్గా టైం అయిపోతుంది, మళ్ళీ ఇంకా లేట్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం కదా అని చెప్పేసి మేమైతే ఇంకా బయలుదేరిపోయామన్నమాట. యాక్చువల్గా మాల్ రోడ్లో కూడా ఇంకా షాపింగ్ చేయొచ్చు కదా, సేమ్ ఇవే కదా ఉంటాయని చెప్పేసి అయితే అనుకున్నాము. కానీ ఏంటంటే ఇక్కడైతే చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట. చాలా తక్కువ ప్రైజెస్లో అయితే ఉన్నాయి. సో మరి ఏం చేస్తాం, మేము అక్కడ కూడా సేమ్ అంతే ఉంటాయేమనుకుంటే అక్కడ కొంచెం ఎక్కువ అలా రేట్స్ అలా ఉన్నాయన్నమాట దీంతో కంపేర్ చేసుకుంటే. సో ఇంకా మేము ఏంటంటే ఇక్కడ వశిష్ఠ టెంపుల్ చూసుకొని ఇంకా మళ్ళీ డౌన్ దిగిపోయాం అనమాట. డౌన్ అయితే మనకి ఈజీగానే ఉంటుంది కదా నడడానికి. ఇంకా డౌన్ దిగిపోయి అక్కడి నుంచి అయితే మేము వేరే ప్లేస్కి వెళ్ళాం అనమాట. నేను మాట్లాడుతుంటే నవ్వుతున్నారు వీళ్ళు. నేను మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడుతుంటా మాట్లాడేది అదే కదే మాట్లాడాలంతా మనం అవుతుంటారు. ఇలా మనకి దారి మధ్యలో ఇలా చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ కనపడతాయి అనమాట. అండ్ ఈ పక్కన మొత్తం రివర్ ఉంది కదా, సో అక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవడానికి అయితే మేము ఆగామన్నమాట. అండ్ చాలామంది కూడా అక్కడ ఆగుతున్నారు తీసుకోవడానికి. కానీ చాలా బాగుంది, కానీ కొంచెం జాగ్రత్తగా అయితే దిగాలన్నమాట. చాలా డేంజర్గా ఉందన్నమాట దిగడానికి, రాళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట. కానీ ఫొటోస్ వీడియోస్ అయితే చాలా బాగా వచ్చాయి. అమ్మ బాబు ఎలా దిగాలి? అలా తీసేయండి, నేను ఎలాగో చూస్తాను. ఇంకా మేము నలుగురు ఎలాగోకలా కింద దిగిపోయాం అనమాట. కానీ మా మమ్మీ డాడీ అయితే పైన ఉండిపోయారు అనమాట. వాళ్ళైతే కిందకి రాలేదు. ఇక్కడ ఫోటోలు తీయడానికి చూడండి ఎంత కష్టపడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు ఫోటోలు తీసుకోవడానికి అసలు. ఇక్కడ మా సూర్యబాబుని చూసారా ఎలా దిగుతున్నాడో పెంగ్విన్ లాగా టింగ్ టింగ్ అని. యాక్చువల్గా అంత పెద్ద బండరాయి మీద ఫోటో తీసుకుంటానని చెప్పి పట్టుదలనమాట. మనకు చూడడానికి చిన్నగా ఉంది కానీ చాలా పెద్దదనమాట ఆ బండరాయి. ఫోటోలో మీకు చూపిస్తాను. యాక్చువల్గా ఏంటంటే తను ఎక్కిందే కాకుండా నన్ను కూడా ఫోటో తీస్తానని చెప్పేసి అన్నాడు అనమాట. నేను మాత్రం ఎక్కను అని చెప్పేసి అన్నాను అనమాట. ఒకవేళ నేను ఎక్కితే కనుక ఎవరి హెల్ప్ లేకుండా కళ్ళు మూసి తెరిసేలోపు నేను కిందన ఉంటాను అనమాట. ఎందుకంటే జర్రమని జారిపోయి పడిపోతాను కాబట్టి. ఎందుకో తెలీదు, నేను ఎప్పుడు జారిపోతూ ఉంటాను అనమాట. ఇలాగ అప్స్ అండ్ డౌన్స్ ఉంటే మాత్రం నా కాలు అయితే వెంటనే జారిపోతుంది అనమాట అసలు. 3, 2, 1. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away. As you fade away. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you stick. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత మేమైతే అటల్ టనల్ స్టార్ట్ అయిపోయాం అనమాట. అటల్ టనల్ స్టార్ట్ అయిన మధ్యలోనే మనకి ఇలా చాలా షాప్స్ ఉంటాయి అనమాట. మనం స్నో డ్రెస్సెస్ అనేది కంపల్సరీ తీసుకోవాలి స్నోలో ఆడుకోవాలంటే. సో అక్కడ ఏమేమి తీసుకోవాలి ఏంటి అనేది దాని కాస్ట్ కూడా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. సో ఈ వీడియో ఎంతే అనమాట. దీనికి నెక్స్ట్ కంటిన్యూషన్ వ్లాగ్ అనేది మీకు త్వరలోనే మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.